Hi all, welcome to Amu's vlog. So, I'm back with another video. Actually, ఇది వచ్చేసి పార్ట్ 3 ఆఫ్ రింగ్ వామ్ అనమాట. నాకు రింగ్ వామ్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి అంటున్నా. నేను ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా నాకు మళ్ళీ నాకు కమెంట్స్ వస్తూనే ఉంటున్నాయి, అక్క ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి. సో నేనైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేసేస్తాను. అండ్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్లీ రింగ్ వామ్ అంటే అదొక ఎలర్జీ, అది మన అందరికీ తెలుసు. అది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎక్కువగా అయితే మనకి రెయినీ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనకి సమ్మర్లో అయితే కనిపిస్తూ ఉంటుంది రింగ్ వామ్. అది ఏంటి అంటే మనకి ఎక్కడైతే స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్లో మనకి రింగ్ వామ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో రింగ్ వామ్ కోసం మనం అయితే ఒక లోషన్ అయితే యూస్ చేస్తున్నాం, అది వచ్చేసి సపట్ లోషన్. చాలామంది పేరు క్లియర్గా చెప్పట్లేదు అక్క అని అన్నారు. సో యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి సపట్ లోషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడైతే రింగ్ వామ్ ఉంటుందో అక్కడ ఇది అప్లై చేయాలి. సో ఆ బాటిల్ వచ్చేసి ఇది క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు, చాలా క్లియర్గా. నేను బాటిల్ మొత్తం చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇది వచ్చేసి సపట్ లోషన్, డాక్టర్ స్కిన్ లోషన్ అనమాట. దీంట్లో మనకి క్రీమ్గా కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇలాగా లిక్విడ్ లాగా కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకి రింగ్ వామ్కి యూజ్ చేస్తాము. ఇది ఎవరెవరు యూజ్ చేయాలి? ఓకే, ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి. అక్క నేను ప్రెగ్నెంట్, నేను యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కోర్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూజ్ చేయొచ్చు. అది మనకి ఓన్లీ కొన్ని బ్యారిగేట్స్ ఉంటాయి కదా, అంటే స్టమక్ పెయిన్, స్టమక్ మీద ఉంటే గనక అప్లై చేయకండి దయచేసి. ఫేస్ మీద ఎక్కడైనా అప్లై చేయొచ్చు అండర్ ఆర్మ్స్లో, బట్ స్టమక్ మీద అప్లై చేయొద్దు ప్రెగ్నెంట్ లేడీస్. చిన్నపిల్లలకి వాడొచ్చా అని అడుగుతున్నారు. ఎస్, చిన్నపిల్లలకు కూడా వాడొచ్చు. నా బాబు ఇప్పుడు 3 years, 3 వెళ్ళి 4 వచ్చేవాడికి. సో వాడికి కూడా ఫేస్ మీద రింగ్ వామ్ వస్తే నేను ఇది అప్లై చేశాను. అండ్ ఇమ్మీడియట్లీ మనం కిడ్స్కి ఒకవేళ రింగ్ వామ్ వచ్చాక ఇది నైట్ అప్లై చేయాలి. అప్లై చేశాక మార్నింగ్ వాళ్ళకి ఈ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయాలి. ఇది వచ్చేసి బంటమ్ వారిది అనమాట. దీనిది కూడా మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు లింక్ తోటి పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లోషన్ నేను కిడ్స్కి, మా బాబుకి వాడతాను. ఇది చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది. కిడ్స్కి ఒకవేళ వస్తే కనుక రింగ్ వామ్ అనేది మనం సపట్ లోషన్ అనేది మనం వాడవచ్చు, దానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. మనం తీసుకునే ప్రికాషన్స్ కూడా ఉంటాయి, అవి కంపల్సరీ మనం చూసుకోవాలి. ఆ ప్రికాషన్స్ వచ్చేసి ఏంటి అంటే నాన్ వెజ్ తినకూడదు. అది కూడా చాలామంది నాన్ వెజ్ తినొద్దా, టీ తాగొద్దా అంటే కోర్స్ నాన్ వెజ్ తినొద్దు. ఇది తగ్గేంత వరకు ప్లీజ్ అవాయిడ్ చేయండి నాన్ వెజ్ తినకుండా. మెయిన్గా ఫిష్, చికెన్ అస్సలు తినకండి. మనకి వేడి చేసే పదార్థాలు ఏవి మన బాడీకి అయితే తీసుకోకూడదు అనమాట. అది మనం ఇన్నర్ తీసుకుంటాం కాబట్టి అది అనేది మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. టీ అనేది చాలా హీట్ అండ్ నాన్ వెజ్ ఆల్సో చాలా హీట్, మసాలాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి. సో కంపల్సరీ ఇదైతే అవాయిడ్ చేయండి దయచేసి తగ్గేంత వరకు. అండ్ చాలామందికి ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అక్క పెట్టంగానే మాకు పొట్టులా లేస్తుంది. కంపల్సరీ మీరు అయితే ఒకసారి చూడండి, అప్లై చేస్తాం కదా, అప్లై చేశాక దాని మీద పొట్టు అనేలాగా వస్తుంది. రింగ్ వామ్ అనేది ఒక పురుగు. ఆ పురుగు మీద ఏమవుతుందంటే ఆ రింగ్ వామ్ అనేది చంపేస్తుంది అనమాట. సో అందుకే మనకి పొట్టులాగా ఇట్లా ఇచ్చుకుంటుందన్నమాట. సో దయచేసి భయపడకండి, అలా మనకి పొట్టులాగా వెళ్ళినప్పుడు మనకి రింగ్ వామ్ అనేది తక్కువ అవుతుందని అనుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లాక్ అవుతుంది. బ్లాక్ ఎప్పుడు తక్కువ అవుతుంది అంటే మనకి రింగ్ వామ్ అనేది చాలా డీప్ లేయర్స్లో ఉంటుంది. 7 స్కిన్ లేయర్స్లో రింగ్ వామ్ అనేది ఉంటుంది. ఆ లేయర్స్ అనేవి తగ్గుకుంటూ మన స్కిన్ని మళ్ళీ నార్మల్ స్కిన్కి తేవడానికి చాలా కష్టం, చాలా టైం పడుతుంది. పేషెన్స్గా వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, పింపుల్ వస్తుంది మనకి, పింపుల్ వచ్చాక మనకి అది గిచ్చాక మార్క్ అవుతుంది.
ఆ మార్క్ అనేది పోతుందా, చాలా టైం పడుతుంది. సో అలాగే రింగ్ వార్మ్ అనేది కూడా 7 లేయర్స్, మన బాడీలో ఉన్న 7 లేయర్స్ నుంచి ఆ రింగ్ వార్మ్ తగ్గుకుంటా బ్లాక్నెస్ అనేది పోవడానికి చాలా టైం పడుతుంది. దయచేసి ఓపికతో ఉండండి. ఇది మన రింగ్ వార్మ్కే అసలు చాలా డేంజరస్ అనమాట. అలాంటిది ఇది ఒక్క లోషన్తో తగ్గుతుందంటే చాలామంది నమ్మట్లేరు. అది మీ ఇష్టం. నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నాకు కమెంట్స్ చేశారు, అక్క తగ్గింది, థ్యాంక్ యూ, లైక్ చాలా కమెంట్స్, మీ బ్లెస్సింగ్స్ అయితే నాతో ఎప్పుడు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు నైట్ కంపల్సరీ ఇది పెట్టుకొని పడుకోవాలి. మార్నింగ్ అస్సలు యూస్ చేయకూడదు. ఓన్లీ నైట్ టైమే యూస్ చేయాలి. మార్నింగ్ లేచాక నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. లేదు మేము సన్ స్క్రీన్ వాడము అంటే కనుక ఏదైనా మాయిశ్చరైజర్ యూస్ చేయండి. నా మాయిశ్చరైజర్ చాలామంది అడిగారు. నేను వచ్చేసి మామ్స్ టచ్ వాళ్ళది మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను. దాని లింక్ కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ మాయిశ్చరైజర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అది యూస్ చేస్తాను నేను. ఇంకా వచ్చేసి బ్లాక్నెస్ అయితే చాలామందికి మొత్తం పొట్ట చుట్టూ ఇలా మొత్తం నల్లగా అయిపోతుంది. అది పోవడానికి చాలా టైం పడుతుంది. ప్లీజ్ పౌడర్స్ వాడొచ్చా, డస్టింగ్ పౌడర్స్ అవి వాడొచ్చా అంటున్నారు. డస్టింగ్ పౌడర్స్ వల్ల స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అనమాట. అండ్ ఇది వాడడం వల్ల స్కిన్ చాలా డ్రై అవుతుంది. అందుకనే నేను చెప్తున్నాను, మాయిశ్చరైజర్ కంపల్సరీ యూస్ చేయండి. ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. ఇది నార్మల్గానే మనం హ్యాండ్తో అప్లై చేయం. స్కిన్ అనేది ఇలా పగిలిపోతూ ఉంటుందన్నమాట. అందుకనే మనం ఏదైనా ఇయర్ బడ్ కాటన్ తోటి డిప్ చేసి ఇలాగా అప్లై చేసుకుంటాం. సో దానివల్ల నేను మాయిశ్చరైజర్ అప్లై చేయమని చెప్తాను. ప్రెగ్నెంట్ లేడీస్ యూస్ చేయొచ్చు, కిడ్స్కి యూస్ చేయొచ్చు, ఎవరైనా యూస్ చేయొచ్చు. ఫేస్ మీద కూడా వస్తుంది అక్క, యూస్ చేయొచ్చా అంటే అఫ్కోర్స్ యూస్ చేయొచ్చు. దానివల్ల ఏమీ కాదు. మనం మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ మస్ట్. అండ్ స్కాల్ప్లో కూడా వస్తుంది అక్క అని అంటున్నారు. ఎస్, స్కాల్ప్లో కూడా మనం వాడవచ్చు. అది ఎలాగో చెప్తా. ఇప్పుడు మనం ఇది సపట్ లోషన్ ఉంది కదా, ఇది తీసుకొని ఎవరైనా మీకు ఉంటారు కదా వాళ్ళతోటి ఇలా స్కాల్ప్ ఇలా తీసి ఇలా తీపిచ్చి ఎక్కడైతే అయిందో వాళ్ళని అప్లై చేయమనండి. అప్లై చేశాక మేము మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకొని అక్కడ కూడా ఏం వాడాలి అక్క అని అంటే మాయిశ్చరైజరే పెట్టుకోండి. కొంచెం లిటిల్ బిట్ తీసి ఇలా ఇలా రబ్ చేసేసేయండి అంతే. దానివల్ల ఏమీ కాదు. స్కాల్ప్లో కూడా వాడవచ్చు. ఇది సోరియాసిస్కి వాడొచ్చా అంటున్నారు. నాకు సోరియాసిస్ అయితే అంత తెలీదు. నార్మల్గా ఏవైనా ఎలర్జీస్ వచ్చినప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చు. చాలా బాగా తక్కువ అవుతుంది. దీంట్లో చాలా నేను దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కూడా నేను మీకు చెప్తాను. సాలిసిలిక్ యాసిడ్ 10% ఉంది. ఎథనాల్ వచ్చేసి 80-87 ఉంది. కలర్ వచ్చేసి సన్సెట్ ఎల్లో. FCF ఉంది. అండ్ బ్రిలియంట్ బ్లూ FCF. డైరెక్ట్ ఫర్ యూజ్. Clean the affected area with lukewarm water. Wet the cotton with the lotion and apply on affected area. So ఇక్కడ మనకి కూడా ఇచ్చారు ఏమని, లోషన్ తోటి లోషన్ కాటన్ తోటి అయినా అప్లై చేయమని చెప్పారనమాట. సో ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. మీరు వేలకి వేలు మనీ ఖర్చు పెట్టే బదులు జస్ట్ 30 రూపీస్తో మీరు రింగ్ వార్మ్ అనేది పోగొట్టుకోవచ్చు అనమాట. మనీ వేస్ట్ చేసుకోకండి. ట్యూబ్స్, సోప్స్ అనేసి, షాంపూస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. నేను మనీ వేస్ట్ చేసుకున్నాను, నేను మా హస్బెండ్. దానివల్ల వేస్ట్ అనమాట. దానివల్ల ఇది ఒకటి వాడితే బెటర్. అండ్ రీసెంట్గా మా అత్తమ్మకి కూడా వచ్చిందనమాట. తనకైతే బాడీ ఫేస్ మీద ఎక్కడంటే అక్కడ కనిపించేది. సో నేను తనకి ఇదే సజెస్ట్ చేశాను. తనకి ఇప్పుడు మొత్తం తగ్గింది. బ్లాక్ మార్క్స్ ఉన్నాయి, అవి కూడా పోతాయి అని చెప్పాను నేను. సో అలాగా ఇంట్లో ఎవరికొకరికి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ఇది క్యారీ చేస్తాను ఎప్పుడు ఇంట్లో. సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట, డాక్టర్ సపట్ లోషన్. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.